చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా మంది బాధపడుతున్నారు. వాళ్లకు సమాధానం చెప్పలేక, నీకేమవుతుందో అర్థం కాక, నిన్ను ఎలా బాగు చేసుకోవాలో తెలియక నేను బాధపడాల్సి వస్తుంది. నా వల్ల నువ్వు ఇంతగా బాధపడుతున్నావంటే ఖచ్చితంగా నేనేదో పెద్ద తప్పే చేస్తున్నాను. లేదు భూమి, మన టైం ఏదో బాలేదు, అందుకే ఏదేదో జరుగుతుంది. ఈ క్షణమే ఇలా జరుగుతుందని తెలిస్తే అలా జరగకుండా కాపాడుకోవచ్చు. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియటం లేదు, అక్కడే సమస్య వస్తుంది. దీనికి పరిష్కారం ఆ దేవుడే చూపించాలి. మన చేతుల్లో అయితే నాకేం కనిపించడం లేదు. నిజంగా నేను నిన్ను అంతగా బాధ పెట్టుంటే నన్ను క్షమించు మాధవ. దేవుడు దాని రాత ఇలా ఎందుకు రాశాడో నాకేమీ అర్థం కావడం లేదు. పెళ్లి సంబంధం ఖాయమైనట్టే ఖాయమవుతోంది, మళ్ళీ చెడిపోతోంది. ఇది దేవుడు రాసిన రాత కాదే, నీ చిన్న కోడలు రాసిన రాత. ఒక కోడలి వల్ల పెళ్లి ఆగిపోతూ ఉంటే ఇదిగో ఇంకో కోడలేమో పెళ్లి చేయడానికి నానా కష్టాలు పడుతుంది. భూమి ఇంటి కోడలు కావడం ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అనుకున్నాం, కానీ కాదని ఈరోజు నాకు అర్థమైంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు నాన్న. కాదని గడప దాటి వెళ్ళిపోయిన సంబంధం మళ్ళీ రాదు. ఇంకో సంబంధం చూద్దామంటే ఇంత జరిగిందని తెలిసిన తర్వాత కూడా మనింటితో సంబంధం కనుక్కోవడానికి ఎవరు వస్తారు నాన్న? శౌర్య జాతకం ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది. అలా అనుకు బావా, శౌర్య అదృష్టవంతురాలు కాబట్టి అమెరికా సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. మధ్యలో ఏదో జరిగినంత మాత్రాన తన జాతకం బాలేదని ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా ఈ సంబంధం తిరిగి వస్తుంది. కావాలంటే నేను వెళ్ళి సుజాత పిన్నితో మాట్లాడతాను. వద్దని వెళ్ళిపోయిన వాళ్ళతో నువ్వు వెళ్ళి ఏం మాట్లాడతావు లైక్యా? నువ్వు వెళ్ళి మాట్లాడగానే ఈసారి ఒప్పేసుకుంటుంది అనుకుంటున్నావా? మన ప్రయత్నం అయితే మనము చేయాలి కదా బావా. వాళ్ళు ఒప్పుకోరేమో అని మనం అనుకోవటం కాదు, ఒప్పించటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీరందరూ ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవటం నా వల్ల కావడం లేదు బావా. మా గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు, కానీ ఆ భూమి చూడు, ఏమీ పట్టినట్టు వెళ్ళి గదిలో కూర్చుంది. చేయాల్సిందంతా చేసేసి గదిలో కూర్చోక ఇక ఇప్పుడు ఇక్కడికొచ్చి ఏం మాట్లాడుతుంది చెప్పండి? తన గురించి వదిలేండి అత్తయ్య గారు, నేనున్నాను కదా, నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత ఇంకా దేవుడి దయ. మాకైతే నమ్మకం లేదమ్మా, కానీ నువ్వు నమ్మి ప్రయత్నిస్తానంటున్నావుగా, ప్రయత్నించి చూడు. మా మొహం కాకపోతే నీ మొహం చూసైనా సుజాత ఈ పెళ్లికి ఒప్పుకుంటుందేమో. బావా, నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్విక ఈ విషయం గురించి ఆలోచించకు. మీరందరూ ప్రశాంతంగా ఉండండి.